నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తలు. జగనన్న విదేశీ విద్యా దీవెన నిధులను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. అర్హులైన 390 మంది విద్యార్థులకు 41.60 కోట్లను విడుదల చేశారు. సివిల్స్ లో క్వాలిఫై అయిన 95 మందికి విద్యా దీవెన కింద ప్రోత్సాహకాన్ని అందించారు. జగనన్న విదేశీ విద్యా దీవెనపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పేద విద్యార్థులు చదువులకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందని సీఎం జగన్ తెలిపారు. పలువురు విద్యార్థులు విదేశాల్లో టాప్ యూనివర్సిటీల్లో చదువుతున్నారని తెలిపారు. పేద విద్యార్థుల తలరాత మార్చేందుకే ఈ పథకమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎందుకనంటే ఒకవైపున ఫీజులు చూస్తే 70 లక్షలు 60 లక్షలు 50 లక్షలు ఫీజులు కనపడతా ఉన్నాయి. ఇచ్చేదేమో చూస్తే కేవలం 10 లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకునేవారు. ఈ రకంగా 10 లక్షలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకునే కార్యక్రమం చేస్తే ఏ ఒక్కరికి కూడా మంచి జరిగించే కార్యక్రమం ఎప్పటికీ జరగదు. అప్పుల పాలయ్యే పరిస్థితి ఎప్పటికీ మారదు. ఎప్పుడూ కూడా బ్రతుకులు మారని పరిస్థితి, ఏదో చేశామంటే చేశామన్నట్టుగా నడిచిన కార్యక్రమాలు. అది కూడా పోనీ సరిగ్గా జరిగి మనసు పెట్టి చేసినారని అంటే ఆ మనసుకు ఆ చిత్తశుద్ధి కూడా ఎక్కడా ఎప్పుడు కనిపించేది కాదు. దాదాపుగా 3,326 మందికి సంబంధించి 2016-17కి సంబంధించిన 318 కోట్ల రూపాయలు బకాయిలుగానే వదిలేశారు. పోనీ యూనివర్సిటీస్లో ఉన్న ట్రాన్స్పరెన్సీ, కాలేజెస్లో ఉన్న ట్రాన్స్పరెన్సీ ఏదైనా ఉందా అని అంటే అది లేదు. ఎల్లయ్య పుల్లయ్య కాలేజీలలో సీట్లు వచ్చినా కూడా కొంతమంది రికమెండేషన్లు పెట్టుకొని కొంతమందికి మాత్రమే అర్హత పొందేవాళ్ళు. ఇవన్నీ కూడా ఇప్పుడు మార్చేశాం. అర్హత అన్నది అర్హత అన్నది ఒక క్వాలిఫికేషన్ మాత్రమే అర్హత. నో పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్, నో రికమెండేషన్, ఎక్కడ కరప్షన్ లేదు, ఎక్కడ లంచాలు ఉండవు. ఎవరికైనా కూడా టాప్ 50 కాలేజెస్లో 21 ఫ్యాకల్టీస్లో ఈ 350 దగ్గర కాలేజెస్లో ఎవరికి సీట్ వచ్చినా కూడా 1,25,00,000 దాకా అప్పర్ లిమిట్ పెట్టి ఇచ్చే కార్యక్రమం. ఇవన్నీ కూడా ఎందుకు తీసుకొస్తా ఉన్నాం, ఎందుకు చేస్తూ ఉన్నాం అని అంటే మన పిల్లలు పోటీ ప్రపంచంలో ఎదగాలి. మన పిల్లలు పోటీ ప్రపంచంలో లీడర్స్గా ఎదగాలి. మీరు రాష్ట్రానికి ఏదో ఒక రోజు ఎప్పుడో ఒక రోజు మంచి చేసే అవకాశం పరిస్థితి రావాలి. రాష్ట్రంలో మునుపెన్నడూ జరగని క్రీడా సంబరాలను గ్రామ వార్డు సచివాలయాల నుంచి రాష్ట్ర స్థాయి క్రీడా వేదిక వరకు యువతను క్రీడా రంగంలో సమున్నతంగా ప్రోత్సహిస్తూ మరింత మెరుగైన క్రీడా ప్రమాణాలను అందించేందుకు ఉద్దేశించిన క్రీడా మహోత్సవమైన ఆడుదాం ఆంధ్రాను విజయవంతం చేద్దామని సీఎం జగన్ యువతకు పిలుపునిచ్చారు. బుధవారం తాడేపల్లిలో క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ కలెక్టర్లతో ఆడుదాం ఆంధ్ర సమీక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో క్రీడా మంత్రి ఆర్కే రోజా, మంత్రి బొత్స సత్యనారాయణ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రభుత్వ కార్యదర్శి పిఎస్ ప్రద్యుమన్, స్పోర్ట్స్ అథారిటీ వీసీ అండ్ ఎండి ధ్యానచంద్ర హెచ్ఎం తదితరులు పాల్గొన్నారు. అంతేకాకుండా ఈ సమావేశానికి ఆడదాం ఆంధ్ర బ్రాండ్ అంబాసిడర్లు పివి సింధు, జ్యోతి సురేఖ, అంబటి రాయుడు, కిడాంబి శ్రీకాంత్, సాకేత్ మైనేని, షేక్ జాఫ్రిన్ హాజరు కావడం గమనార్హం. ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్పోర్ట్స్, ఈ రెండిటిని గ్రామ స్థాయిలో సచివాలయ స్థాయిలో ప్రమోట్ చేయడం అన్నది ఒక ప్రధానమైన కారణం ఒకటైతే, రెండవ కారణం ఏమిటి అని అంటే మన దగ్గర ఉన్న టాలెంట్, 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 మన దగ్గ
సచివాలయం అంటే గ్రామ స్థాయి నుంచి మన దగ్గర ఉన్న విలేజ్లో ఉన్న ఈ స్పోర్ట్స్ టాలెంట్ని మట్టిలో ఆణిముత్యాలు మట్టిలో మాణిక్యాలు అన్నట్టుగా వాళ్ళను మనం ఐడెంటిఫై చేయగలిగితే వాళ్ళను అటువంటి వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఆ మాణిక్యాలు గ్రామ స్థాయిలో పుడతారు. మన పిల్లలు దేశ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ ఆ లెవెల్లో రిప్రజెంట్ చేసే పరిస్థితి అవకాశం అనేది రాగలుగుతుంది. ఇది రెండవ కారణం. సో ఈ రెండు కారణాలను మనసులో పెట్టుకొని ఈ రెండు కారణాలను ప్రమోట్ చేసే దానికోసం ఎప్పుడూ కూడా రాష్ట్రంలో ఎప్పుడు జరగని ఒక గొప్ప కార్యక్రమాన్ని శ్రీకారం చుడతాం. ఒకటి అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే 5 స్పోర్ట్స్ దట్ ఆర్ బీయింగ్ ప్రమోటెడ్: క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో. అంటే అన్ని రకాల స్పోర్ట్స్ను మనం గ్రామ స్థాయి నుంచి మనం తీసుకొని రాలేము. సైమల్టేనియస్లీ ఎక్సర్సైజ్ కూడా ఉపయోగకరంగా ఉండాలి. సైమల్టేనియస్లీ టాలెంట్ హంట్ను కూడా మనం ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో ఈ 5 రకాల స్పోర్ట్స్ను మనం అగ్రెసివ్లీ గ్రామ స్థాయి నుంచి ప్రమోట్ చేయాలి అని చెప్పి డెసిషన్ తీసుకున్న తర్వాత దీన్ని మనం లాంచ్ చేసే పద్ధతి నుంచి ఫినిష్ చేసే అడుగుల వరకు, ఫినిష్ చేసిన తర్వాత కూడా మళ్ళీ మనం ఐడెంటిఫై చేసిన ఈ టాలెంట్ను మళ్ళీ ఈ టాలెంట్ను కూడా కొంచెం ప్రోత్సహించే విధంగా కూడా అడుగులు పడాలి. దట్ ఈస్ ద హోల్ జిస్ట్ ఆఫ్ ది హోల్ ప్రోగ్రామ్. దీంట్లో భాగంగానే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి కాన్స్టిట్యున్సీ లెవెల్ హెడ్ క్వార్టర్స్ దాకా, సో ఆ డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ అట్ ది కాన్స్టిట్యున్సీ లెవెల్, ఈ 175 కాన్స్టిట్యున్సీ లెవెల్, ఇక్కడ ఆ ఫెస్టివ్ అవేర్నెస్ కార్యక్రమంతో స్టార్ట్ చేయగలిగితే గుంటూరు వెల్కమ్ ఐటీసీ హోటల్ నందు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మద్దాల గిరిధర్రావు ఆధ్వర్యంలో ఆత్మీయ సభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించబడ్డ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు విడుదల రజని, ఎమ్మెల్సీ చంద్రగిరి యశ్రత్నం, ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ లేళ్ల అప్రెడ్డి, నగర మేయర్ మనోహర్ నాయుడు, డిప్యూటీ మేయర్లు డైమండ్ బాబు, షేక్ సజిలా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగనన్న ఆదేశాల మేరకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా విడుదల రజని మా అందరికీ చాలా సంతోషకరమని అన్నారు. అందరం కలిసి 2024 ఎలక్షన్ లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం విడుదల రజని గెలిపించుకునే మన లక్ష్యం అన్నారు. అంతేకాకుండా 175 స్థానాలలో మొదటి స్థానం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం విడుదల రజనీని రికార్డు స్థాయిలో మంచి మెజార్టీతో తెప్పించుకోవడమే మన లక్ష్యం. 2024 జగనన్నకు గిఫ్ట్ గా ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ వైసీపీ వార్డ్ కార్పొరేటర్స్, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మరి గిన్నెన్న నాయకత్వంలో మరి యొక్క పరిచయ కార్యక్రమం ముఖ్య నేతలందరితో కూడా, ముఖ్య నాయకులందరితో కూడా ఒక ఆత్మీయ సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మంత్రి గారు వై నాట్ 175 అవుట్ ఆఫ్ 175, వై నాట్ 175 అని ఏదైతే ఏం చేస్తున్నారో దాంట్లో భాగంగానే, ఆ స్ట్రాటజీలో భాగంగానే గుంటూరు వెస్ట్ ఎలా అయినా గెలవాలి, గెలిపించాలనే ఒక ఆలోచన, ఒక బాధ్యతని మనందరి మీద కూడా పెడుతూ మరి ఇక్కడికి నన్ను పంపించడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు ఏదైతే ఒక ఆలోచన చేశారో మరి ఆ ఆలోచనని శిరసా వహిస్తూ
నేను ఇక్కడికి రావటం అనేది జరిగింది. మరి ఇక్కడ మీ అందరికి కూడా తెలుసు, గత 4 సంవత్సరాల నుంచి కూడా ఈ గుంటూరు వెస్ట్లోనే మరి నేను నివసిస్తూ ఉన్నాను. ఇందాక మా హస్బెండ్ కూడా 2 మాటలు మాట్లాడడం కూడా జరిగింది. అయితే నివసిస్తున్నాం కానీ మా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన ప్రోగ్రామ్స్ ఏమున్నా కూడా అన్నలందరితో కలుపుకొని కార్యక్రమాలు చేసేవాళ్ళం. కానీ ఎక్కడా కూడా రాజకీయంగా జోడ్యం చేసుకునే వాళ్ళం కాదు. ఎందుకంటే మా పని నాకు చిల్లూరుపేట నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ఆ బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉండేవాళ్ళం. మరి మన బెస్ట్ గురించి మనం మాట్లాడుతున్నట్టయితే పెద్దలందరూ కూడా చాలా మాటలు చెప్పారు. ఇన్ఫాక్ట్ ఈరోజు ఈ పరిచయ కార్యక్రమం కానీ మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. సంతోషంలో ఖచ్చితంగా కొంచెం తక్కువే మాటలు వస్తాయి, ఎందుకంటే జిల్లాలో ఈ నెల 26 నుండి ఫిబ్రవరి 10వ తేదీ వరకు 47 రోజుల పాటు నిర్వహించి ఆడదాం ఆంధ్ర క్రీడా పోటీలను పగడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడదాం ఆంధ్ర క్రీడా పోటీల నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో గుంటూరు కలెక్టరేట్లోని వీసీ సమావేశ మందిరం నుండి జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, సంయుక్త కలెక్టర్ జి రాజకుమారి, నగరపాలక సంస్థ మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు, గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కీర్తి చేకూరి, గుంటూరు తూర్పు మరియు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు షేక్ మహమ్మద్ ముస్తఫా, మద్దాలి గిరిధర్, కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ మండేపూడి పురుషోత్తం తదితరులు హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో 567 గ్రామ వార్డు సచివాలయాలు, 18 మండలాలు, 7 నియోజకవర్గాలు మరియు జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహిస్తారని, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ క్రీడలు నిర్వహించడానికి జిల్లా వ్యాప్తంగా 244 క్రీడా ప్రాంగణాలను మరియు 312 పీఈటీలు, పీడీలను ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఆడుదాం ఆంధ్రకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడే మళ్ళీ ఒకసారి దిశానిర్దేశం చేశారు. ఈ ఆడుదాం ఆంధ్ర అన్న ప్రోగ్రాం గురించి ఒకసారి నేను మీ అందరితో కూడా ప్రెస్ బ్రీఫింగ్ కూడా చేయడం జరిగింది. సో దీంట్లో ముఖ్యంగా మనం ఒకసారి గమనించినట్లయితే రాష్ట్ర చరిత్రలో నాకు తెలిసి ఇన్ ద హోల్ కంట్రీ ఇంత పెద్ద మెగా ఈవెంట్ ఎప్పుడు ప్రభుత్వం తరఫు నుంచి కండక్ట్ చేయలేదు. సో దాదాపుగా గుంటూరు జిల్లాకు వచ్చేటప్పటికి 567 సచివాలయాలు ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, అందులో 231 సచివాలయాలు గ్రామాల్లోనూ, అట్లానే 336 అర్బన్ ప్రాంతాల్లో వార్డు సచివాలయాలు ఉన్నాయి. వీటిలో ఇప్పటికే మీరు మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన తర్వాత కమిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. సో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఆర్గనైజింగ్ కమిటీలు, టెక్నికల్ కమిటీలు ఏర్పాటు చేశాం. ఈ మొత్తం జాయింట్ కలెక్టర్ నోడల్ ఆఫీసర్గా స్టార్టింగ్ నుంచి కూడా మానిటర్ చేస్తూ ఉన్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్, ఎస్పీతో సహా కలిపి 24 మంది టీం ఉన్నారు. సో ఆర్గనైజింగ్ కమిటీలో, అలానే 10 మంది టెక్నికల్ కమిటీలో కూడా టీం ఏర్పాటు చేయడం జరిగింది. సేమ్ గ్రామాల్లో, మండలాల్లో, అట్లానే నియోజకవర్గ స్థాయి కమిటీలు కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు వీళ్ళందరికీ కూడా వాలంటీర్లు, గ్రామ సిబ్బంది వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. ప్రజాప్రతినిధులందరినీ కూడా పూర్తి సహకారం కోరడం జరిగింది అన్ని చోట్ల కూడా. అలానే ఏమైనా డౌట్స్, వాటి క్లారిఫికేషన్స్ కూడా జిల్లాలో ఉన్నటువంటి కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు సమాచారాన్ని వారికి షేర్ చేయడం, వారికి ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేయడం కూడా జరిగింది. దీంట్లో సిఇఓ, జిల్లా పరిషత్, డిఎల్డిఓస్, డిప్యూటీ కమిషనర్, డిసిజిఎస్డబ్ల్యూఎస్ కూడా ఉండి ఎప్పటికప్పుడు ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్స్కి వచ్చేటప్పటికి జిల్లాలో దాదాపుగా ఇప్పటికీ 1,25,597 మంది ప్లేయర్స్, అంటే ఆల్మోస్ట్ 100% రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అంటే మీకు అందరికీ తెలుసు, ఇది 5 విభాగాలలో పురుషులు, మహిళలకి ఉంటుంది. 15 సంవత్సరాలు నిండిన యువకులు ఎవరైనా సరే వాళ్ళకి నచ్చిన ఈ 5 స్పోర్ట్స్ ఈవెంట్స్లో పాల్గొనవచ్చు. సో కాబట్టి ఆ రకంగా తీసుకుంటే ఇప్పటి వరకు మనకి 1,25,597 స్వచ్ఛ భారత్ పితామహుడు 150 విద్యాలయాలు స్థాపించిన మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురువు సత్ గాడ్కే బాబా వర్ధంతి కార్యక్రమం నేషనల్ ధోబీ మహాసంఘ జాతీయ నాయకులు అన్నవరపు మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో గుంటూరు కొరటపాడు అన్నదాన సత్రం నందు ఘనంగా జరిగింది. जोहार गाडगे बाबा, जोहार गाडगे बाबा, जोहार गाडगे बाबा, जोहार गाडगे बाबा, जोहार संत गाडगे बाबा, जोहार संत गाडगे बाबा.
కొనసాగిస్తాం సంత్ గాడ్గే బాబా బాబా जोहार गाडगे बाबा जोहार गाडगे बाबा जोहार गाडगे बाबा इటు చూడండి స్వామి. ప్రధాన కార్యదర్శి మా సోదరుడు కొల్లూరు హనుమంతరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. రామారావు గారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, వాళ్ళకి రజక జనసేవా సంఘం మహిళా కార్యదర్శి రమాదేవి గారిని వేదిక మరి చిన్నతనం నుంచే ఆధ్యాత్మికంగా అనేక సంస్కరణలు చేసి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విద్యను అభ్యసించాలి, సమాజంలో ఒక పౌరునిగా తీర్చిదిద్దాలనే సంకల్పం ఆశయంతో ఆయన చేసినటువంటి కృషిని ఆయన కూడా భిక్షాటన చేసి అదేవిధంగా అనేక పాఠశాలను కూడా ఏర్పాటు చేసి దాదాపు అక్కడే 150 పాఠశాలను ఏర్పాటు చేసి అందరూ కూడా విద్యను అభ్యసించాలని చెప్పని పురుషులు అదేవిధంగా స్త్రీలను తేడా లేకుండా అందరూ కూడా విద్యను అభ్యసించి అత్యున్నతమైన స్థానంలో ఆధిపత్య కులాల వారికి ధీటుగా ఉండాలనే సంకల్పంతోనే ఆ రోజునే ఆయన ఆ యొక్క మహనీయుడు తీసుకున్నటువంటి కార్యక్రమం సమాజంలో అదేవిధంగా ఆధ్యాత్మిక కూడా మరి మహారాష్ట్రలో షిరిడి బాబా మరి వేషధారంలో కూడా ఆయన అనేక కార్యక్రమాలు తీసుకుని ప్రజలు చైతన్యపరిచి మరి ఆధ్యాత్మిక కూడా అందరూ కలిసికట్టుగా ఉండాలనే ఆలోచనతో ఆయన చేసినటువంటి కొన్ని సంస్కరణలు కానీ కొన్ని మరి ఉద్యమాల పోరాటాల ఫలితంగానే ఆ రోజున మరి మహానుభావుడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా వారిని మరి గురువుగా స్వీకరించడం అనేది భారత్ అనే ఒక పేరు మరి గాడ్గే బాబా గారి దగ్గర నుంచి వచ్చిందని అంటే నిజంగా మనం ఎంత గొప్పగా ఆలోచించాలో చూడండి. ఎందుకనంటే ఈ యొక్క అనగారి వర్గాల్లో ముఖ్యంగా బీసీ మన యొక్క చరిత్రను కూడా కనుమరుగు చేసిన ఈ యొక్క వ్యక్తులందరినీ కూడా మనం ఏమనాలి, ఏం చేయాలి. కాబట్టి మన జాతి ముద్దు బిడ్డలందరినీ కూడా ఎవరైతే ఈ యొక్క సమాజం కోసం పనిచేశారో ఈ సమాజం పట్ల మరి పూర్తి స్థాయిలో అవగాహన నుండి రాబోయే రోజుల్లో మన బిడ్డలు ఎట్లా ఉండాలని గతంలో ఆలోచించారో వాళ్ళందరినీ కూడా మనం స్మరించుకోవాలి. మరి ఈరోజు సంత్ గాడ్గే బాబా గారి యొక్క వర్ధంతి సందర్భంగా అన్నవరపు నాగమల్లేశ్వరరావు తీసుకున్న ఈ నిర్ణయానికి నిజంగా మనం అందరం కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఒక కార్యక్రమం ఈరోజు సంత్ గాడ్గే బాబా గారి 67వ వర్ధంతి సందర్భంగా వారికి ఘననివాళులు అర్పిస్తూ సంత్ గాడ్గే బాబా గారు అణగారిన వర్గాల్లో జన్మించి పేద వర్గాల కోసం మరి వారందరి కోసం గ్రామాల తిరిగి పరిశుభ్రత కోసం ఇవన్నీ కూడా ఆయన పాటల ద్వారా చేయటం జరిగింది. అంతేకాకుండా మహారాష్ట్రలో ఒక ట్రస్ట్ లాగా ఏర్పాటు చేసి ఒక 150 స్కూళ్ళు దాకా, అలాగనే ఈరోజు కొన్ని సత్రాలు కానీ ఈరోజు బాంబేలే ఏదైతే రైల్వే స్టేషన్ ఉందో ఎదురుగా ఉండి కూడా సత్రం కూడా ఇట్లాంటి పెద్దవి కూడా కట్టించడం జరిగింది. ఆయన పేరు మీద ఒక తపాలా బిళ్ళ కూడా విడుదల చేయడం జరిగింది. అట్లాగనే యూనివర్సిటీకి కూడా ఆయన పేరు పెట్టడం జరిగింది. సంత్ గాడ్గే మహారాజ్ యొక్క 67వ వర్ధంతి సందర్భంగా గుంటూరు నగరంలో మరి భిక్షాటన చేసి ఒక చదువురాని వ్యక్తి బాబాగా మారి వీధి తిరుగుతూ మరి 150 స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ కట్టించాడంటే ఆ విద్య పట్ల ఆయన అప్పుడు చేసినటువంటి ఆ యొక్క కార్యక్రమం. అదేవిధంగా చీపిరి కట్ట అనేది తెలుగులో పేరుతోటి మరి అర్థం వచ్చేటట్టు హిందీలో సంస్థను స్థాపించి ప్రతి వీధిని శుభ్రం చేస్తూ
మీరు అంటరాని వారిగా కాదు, మీ పరిసరాలు శుభ్రంగా ఉండాలి, మీరందరూ కూడా కరెక్ట్గా శుభ్రంగా ఉండి ఇదైనప్పుడు అందరూ మిమ్మల్ని రెస్పెక్ట్ ఇస్తారు అని చెప్పేసి ప్రచారం చేసిన గొప్ప వ్యక్తిని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బీసీ సంఘ అదేవిధంగా రజక నాయకులు అనేక మంది, మరి ఎంతో మంది మిత్రులు శ్రేయోభిలాషులు అందరూ వచ్చారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. గుంటూరు జిల్లా కాకుమాన మండలం కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో సెమీ క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ సభ్యురాలు ముజావర్ గుల్జర్ బేగం పాల్గొని క్రిస్మస్ కేక్ కట్ చేశారు. క్రిస్మస్ సందేశాన్ని ఈ సందర్భంగా పలువురు బోధించారు. ప్రిన్సిపల్ స్వర్ణకుమారి, మెడికల్ ఆఫీసర్ రవి ప్రసాద్, పాఠశాల విద్యార్థులతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. వింతైన తారక వెలిసింది గగనాన, యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన. వింతైన తారక వెలిసింది గగనాన. తూర్పు జ్ఞానులు, ఆ గొర్రెల కాపరులు యేసయ్యను దర్శించిరి. ఎంతో విలువైన కానుకలను అర్పించి రారాజును పూజించిరి. ఆ తూర్పు జ్ఞానులు, ఆ గొర్రెల కాపరులు యేసయ్యను దర్శించిరి. ఎంతో విలువైన కానుకలను అర్పించి రారాజును పూజించిరి. హేరోదుకు పురజనులకు శుభవార్త. అంగన్వాడీల ఉద్యమం రోజు రోజుకు ఉధృతమవుతుంది. ఏపీ సర్కార్ తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు పోరాటం ఆగదని అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు స్పష్టం చేస్తున్నారు. అంగన్వాడీ నిర్వహణకు కార్యకర్తలు ఎదురు నగదు వెచ్చించాల్సిన దుస్థితి ఏర్పడిందని, చాలని జీతాలు ఎప్పుడు పడతాయో తెలియని బిల్లులు, ఇలా ఆర్థికంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు ప్రభుత్వ మౌలిక ఆదేశాలతో స్థానిక యంత్రాంగం అంగన్వాడీ కేంద్రాలను స్వాధీనపరుచుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. గుంటూరు జిల్లా కొలిపర్లలో గత 9 రోజులుగా రాష్ట్రంలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు తమ డిమాండ్ల కొరకు రీలే నిరాహార దీక్షలు చేపట్టారు. ప్రభుత్వం నుండి ఎలాంటి హామీలు రాకపోవడంతో అంగన్వాడీ వర్కర్స్ ఆందోళన మరింత ఉధృతం చేస్తున్నారు.
విజయవాడ కృష్ణలంక 22వ డివిజన్లో కోటి రూపాయలతో వైఎస్ఆర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ను కలెక్టర్ ఢిల్లీరావు, మేయర్ భాగ్యలక్ష్మి, తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీరావు, రాయన భాగ్యలక్ష్మి, దేవినేని అవినాష్లు మాట్లాడుతూ వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ ప్రైమరీ సెంటర్ను సీఎం జగన్ ఆశయం మేరకు తూర్పు నియోజకవర్గంలో 4 హెల్త్ సెంటర్లు ప్రారంభించడం జరిగిందని, పేద ప్రజలకు ఆరోగ్య సేవలు అందించాలని నిర్ణయం తీసుకోవడం, ప్రతి సెంటర్లో మందుల కొరత, సిబ్బంది కొరత లేకుండా సేవలు అందిస్తున్నామని, ఆరోగ్యశ్రీ వైద్యం కోసం 25 లక్షలకు పెంచడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ కొండారెడ్డి, డిఎంహెచ్ఓ సుహాసిని, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇందులో 40 ఇటువంటి అర్బన్ పిహెచ్సి ఊళ్ళో 27 వైఎస్ఆర్ విలేజ్ జిల్లా మొత్తం మీద 357 నిన్ననే గౌరవ సీఎం గారు ఈ 5 లక్షలు 25 లక్షలు చేస్తూ నిన్ననే ప్రోగ్రామ్ జేఏసీ జగన్ ఆరోగ్య సురక్ష సెకండ్ ఫేజ్కి సంబంధించి కార్డ్స్కి సంబంధించిన ప్రోగ్రామ్ అనేది ఇనాగ్రేట్ చేసుకున్నారు. ఈరోజు ఈ ప్రాంతంలో మళ్ళీ పిహెచ్సి డేకేర్ అని సర్వీసెస్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవడం, బిల్డింగ్ ఇప్పుడే గౌరవ ప్రజాప్రతినిధి చెప్పినట్టు 80 లక్షలు, దాంట్లో 48 లక్షలు సెంట్రల్ గవర్నమెంట్, 32 లక్షలు స్టేట్ గవర్నమెంట్, దాంతో 80 లక్షలు అది సరిపోయినప్పుడు మనకు సహా రావడం జరిగింది. చాలా చక్కగా, చాలా ఆనందంగా ఈరోజు ఈ పిహెచ్ సెంటర్ అన్నది మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఈ చుట్టుపక్కల ఈ భ్రమరాంబపురంలో మనం చూడొచ్చు, ఈ పాపులేషన్కి ఇక్కడ చాలా దూరభారంగా గవర్నమెంట్ హాస్పిటల్ అన్నది ఉండడం జరుగుతుంది. కోసంమేడు దూరంలో ఎలాంటి చిన్న ఇష్యూస్ ఉన్నా, లేకపోతే చిన్నపాటి జ్వరాలన్నా, లేకపోతే ఎలాంటి పిహెచ్ సెంటర్గా ఇక్కడ గర్భిణీ స్త్రీలకైనా, అలాగే షుగర్ టెస్టులు, ఒక్క థైరాయిడ్ టెస్ట్ తప్పితే మిగతా అన్ని టెస్టులు మన పిహెచ్ సెంటర్లోన ఇవ్వబడుతున్నాయి. పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్న ప్రజలు దీన్ని పూర్తిగా వినియోగించుకునే విధంగా ఈరోజు పిహెచ్ సెంటర్ 99.40 వేల వ్యయంతో 99,40,40,000 వ్యయంతో దీన్ని నిర్మించడం జరిగింది. దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం 22వ డివిజన్లో కృష్ణలంక ప్రాంతానికి సంబంధించి అర్బన్ హెల్త్ ప్రైమరీ సెంటర్ని ఈరోజు గౌరవనీయులు పెద్దలు జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు గారి చేతుల మీదుగా, అదేవిధంగా మరొక సోదరిమణి నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారి చేతుల మీదుగా, అదేవిధంగా డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు, డిఎంహెచ్ఓ మేడం గారు, వీళ్ళందరి చేతుల మేరకు ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈరోజు 22వ డివిజన్ సోదరులు కార్పొరేటర్ కొండారెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం, ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో సామాన్య ప్రజానికానికి మంచి వైద్యం అందించాలనే లక్ష్యంతో ఈరోజు తూర్పు నియోజకవర్గంలో దాదాపుగా 4 అర్బన్ హెల్త్ సెంటర్స్,
ఒకటి గంగిరెద్దుల దెబ్బలో కానివ్వండి, పట్టమట్లో కానివ్వండి, రాణిగారి తోటలో కానివ్వండి, మళ్ళీ ఈరోజు కృష్ణంగ ప్రాంతంలో 4 ప్రాంతాల్లో ఎక్కడైతే సామాన్య ప్రజానికం నివసిస్తున్నారో ఆ ప్రాంతంలో ఈరోజు వైద్యం కోసం హాస్పిటల్స్ అన్ని ఏర్పాటు చేస్తూ జరుగుతుంది. అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 9వ రోజు సమ్మె గుడివాడ ఐసిడిఎస్ కార్యాలయం నందు కొనసాగింది. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలతో చర్చలు జరిపి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, కనీస వేతనం 26,000 రూపాయలు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలని, పెన్షన్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు పరచాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని జిల్లా అధ్యక్షురాలు పద్మ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకులు గీత, వాణి, నిర్మల తదితరులు పాల్గొన్నారు. దానికి అయితే మాత్రమే మీ ఎక్స్క్యూజ్ చేయండి వాళ్ళకి. కనీస వేతనం 26,000 ఇమ్మని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం సార్. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం మాకు గ్రాడ్యుటీ ఇమ్మని అడుగుతున్నాము. వేతనంతో కూడిన మెడికల్ లీవ్లు అడుగుతున్నాం సార్. 30 సంవత్సరాల నుంచి అంగన్వాడీ కార్యకర్తలు కష్టపడుతున్నప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా మెడికల్ లీవ్ లేకుండా లాసప్ మీదే సెలవులు పెట్టుకుంటున్నారు సార్. అటు ఆరోగ్యం బాగోక, ఇటు లాసప్లు జీతం రాక చాలా కష్టపడుతున్నారు. మా సమస్యలను తీర్చమంటే ఏ ప్రభుత్వం కూడా తీర్చట్లేదు. గత ప్రభుత్వాల్లో కూడా ఇదే వైఖరి. ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా ఈ సమస్యలు తీర్చట్లేదు. కానీ జగనన్న పాలనలో ఈ కష్టాలు తీరుతాయి అనుకున్నాం సార్. ఒక్క ఛాన్స్ ఇమ్మని జగనన్న గారు అడిగారు. ఆ ఒక్క ఛాన్స్ ఇచ్చిన ఓట్లలో మా ఓటు ఉన్నదన్న సంగతి కూడా మర్చిపోయారు సార్ జగనన్న. కానీ ప్రభుత్వం దిగివచ్చి మా సమస్యలను పరిష్కరిస్తుంది అనుకుంటున్నాము. కానీ 9 రోజులు సమ్మె చేస్తున్నప్పటికీ కూడా అందరినీ అక్క చెల్లి అని చెప్పి పిలిచే జగనన్న మరి అంగన్వాడీలను అక్కా చెల్లెళ్ళు అని పిలవడం మర్చిపోయాడు సార్. మా సమస్యలు తెలంగాణలో మరి ఇప్పుడు కొత్తగా ఎక్కిన మంత్రి గారు మరి 18,000 రూపాయలు చేశారు, ఆర్డర్ ఇచ్చారు. మేము 18,000 రూపాయలు కాదు 26,000 రూపాయలు అడుగుతున్నాము. మరి ఆ లెక్కన వస్తే గత ప్రభుత్వంలో 13,600 రూపాయలు మరి అంగన్వాడీ హెల్ప్ టీచర్స్ కి ఇచ్చారు. అలాగే మాకు అప్పుడు 11,500 మాత్రమే ఇచ్చారు. దాంతో పోల్చుకుంటే మరి 14,600 అయినా కనీసం ఇవ్వాలని అడుగుతున్నాము. మరి కనీసం మాకు ఈ రోజున మరి ఒక మనిషి జీవించాలన్నా, ఒక కుటుంబం జీవించాలన్నా, ఒక కుటుంబానికి వచ్చి 20,000 నుంచి 26,000 రూపాయలు అదనంగా అవసరం అవుతుంది. ఖర్చులను బట్టి ఉన్న పరిస్థితులను బట్టి మేము అందుకనే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. మరి తొందరగా మాకు సమస్యలను పరిష్కారం చేయమని అడుగుతున్నాము. అలాగే మా అంగన్వాడీ అక్క చెల్లెములు ఎవరైనా చనిపోతే బట్టి ఖర్చులు కూడా ఏమీ ఇవ్వట్లేదు. బీమా సౌకర్యం కల్పించమని అడుగుతున్నాము. అలాగే గ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేయాలని అడుగుతున్నాం. మా దగ్గర డబ్బు తెలియని ప్రతి ఒక్కళ్ళు అంగన్వాడీ వర్కర్స్ గురించి మాట్లాడుతున్నారు. ఈ రోజు మేము ఖండిస్తున్నామండి. ఆర్జేవీ గారు, రామ్ గోపాల్ వర్మ గారికి ఏం తెలుసండి అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అంటే ఏంటి? అంగన్వాడీ అబ్రివేషన్ తెలుసండి ఆయనకి? ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఆడవాళ్ళంటే అన్నం తిని మాట్లాడాలి, అసిద్ధం తిని మాట్లాడకూడదు. రామ్ గోపాల్ వర్మ గారు మీకు ఇదే హెచ్చరిక చేస్తున్నాం. ఆడవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు నోరు కూడా దగ్గర పెట్టుకుని మీరు మాట్లాడవలసి ఉంటుంది. అంగన్వాడీ వాళ్ళ పనితీరు మీకు తెలుసని మాట్లాడారా? అంగన్వాడీ వాళ్ళు చేసేటువంటి వర్క్ తెలుసని మీరు మాట్లాడారా? ఏ జీతం ఎక్కువ అని మాట్లాడుతున్నారు? అంగన్వాడీ వాళ్ళు ఎన్ని కష్టాలు